పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ స్పీకర్ నిర్ణయంపై అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర పిటిషనర్ కేపీ వివేకానంద మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ద్వారా వచ్చినటువంటి తన బాధ్యతల్ని మరి నిర్వహించడంలో పూర్తిగా విఫలమైనని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా బాహాటంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీ సభలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఉప ఎన్నికలు వస్తాయా, డిస్క్వాలిఫై అవుతా, ఎట్లా అవుతుంది అని ఈ మాటని అనడో, పదే పదే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పార్టీ మారడాన్ని ఫిరాయింపులను ప్రోత్సహించినడో వాటిని సమర్థిస్తూనే ఈరోజు తీర్పునిచ్చిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏదైతే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాడో అదే మాటల ద్వారా అదే మాటల్ని ఈరోజు ఒక ట్రిబ్యునల్ చైర్మన్ గా వివరించిన స్పీకర్ గారు తన యొక్క జడ్జిమెంట్ లో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చినటువంటి తీర్పుగా ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. దీనిపైన వ్యవస్థలపైన నమ్మకాన్ని పూర్తిగా కూడా సన్నగిల్లే విధంగా తీర్పును వచ్చిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇంత బాహాటంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయినట్టు ఎమ్మెల్యేలు 10 మంది ఎదురుతున్నారో బాహాటంగా ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థుల విజయానికి ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో కానివ్వండి, వారి పోస్టర్లలో చేతి గుర్తులు వేసుకుని కాంగ్రెస్ గుర్తులు వేసుకుని రాహుల్ గాంధీతోని మల్లికార్జున ఖార్గేతోని ఫోటోలు తిరిగి బాహటంగానే ప్రచారం చేసుకున్నటువంటి సందర్భంలో ఇంకా కూడా మరి కళ్ళు కప్పే అంటే కనబడినా కనబడినట్టు మరి ఈ రకమైన నిర్ణయం ఈరోజు బయటపడడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా న్యాయ పోరాడడానికి అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఈ యొక్క తీర్పు కూడా సుప్రీంకోర్టు నుండి చివాట్లు పెట్టిన తర్వాత, సుప్రీంకోర్టు ముట్టకాలేసిన తర్వాత ఏ స్థాయి వరకు పోయింది ఈరోజు నిర్ణయం తీసుకోవడానికి అంటే, మీరు నూతన సంవత్సర వేడుకలు మీరు ఎక్కడ జరుపుకోవాలో నిర్ణయించుకోండి అని చెప్పి అంటే వార్నింగ్, ఒక సీరియస్ కమెంట్స్ సుప్రీంకోర్టు చేసేంత వరకు కూడా ముఖ్యమంత్రి గారు మన యొక్క రాష్ట్ర గౌరవాన్ని మంట గల్పినారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసేంత వరకు కూడా ఈ రోజు వచ్చినటువంటి తీర్పు రాలేదు. ఇదే ఒక తీర్పుని, ఇదే ఒక న్యాయాన్ని, ఇదే ఒక జడ్జిమెంట్ ని మీరు త్వరగా తీసుకోవాలని చెప్పి గతంలో హైకోర్టు ద్వారా డైరెక్షన్ తీసుకొచ్చినా మేము కూడా అయినా దీన్ని కాలయాపన చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఈ రోజు కేవలం 5 సభ్యులకు సంబంధించినటువంటి ఒక జడ్జిమెంటే తీర్పునిచ్చినారు. మేము ప్రత్యక్షంగా అడిగినాం, మిగతా 5 సభ్యుల యొక్క సంగతి ఏంటిది స్పష్టంగా అడిగితే దానికి మాకు సమాధానం లభించలేదు. ఈరోజు ఇంకొక విషయం, ఈరోజు కేవలం 5 సభ్యులకు సంబంధించింది జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇంకొకటి, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తమ యొక్క జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా తెలియజేసింది. తమ లాస్ట్ పారాగ్రాఫ్ 4th పాయింట్ లో 102 పారాగ్రాఫ్ లో మీరు అంటే సార్ ఇంగ్లీష్ లో చదివి వినపడతాను, ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి, we direct that the speaker would not permit any of the MLAs who are sought to be disqualified to protract the proceedings. In that event, any of such MLAs attempt to protract the proceedings, the speaker would draw an adverse inference against such of the MLAs. ఏ శాసనసభ్యుడు ఎవరైతే ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే డిస్క్వాలిఫికేషన్ కి అనర్హులుగా ప్రకటించడానికి అవకాశం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా సరే ఈ యొక్క ప్రొసీజర్ అంతా కూడా పొడిగించడానికి, ఈ యొక్క ప్రొసీడింగ్స్ ని మరి సాగదీయడానికి, ఈ ప్రొసీడింగ్స్ ని మభ్యటే కొంచెం ఇంకా పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నం చేస్తే తక్షణం వారిపైన ఇమ్మీడియట్ గా మీరు చర్య తీసుకోవచ్చు అని చెప్పి, చర్య తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ చేయడం జరిగింది. అంటే దీంట్లో మొత్తం 10 మందిలో 2 శాసనసభ్యులకి నోటీస్ ఇచ్చిన ఈ రోజు వరకు కూడా రిప్లై లేదు. కడియం శ్రీహరి గారి విషయంలో, దానం నాగేందర్ గారి విషయంలో. అంటే వారు ఈ
అంత ప్రెజర్తో సంబంధం లేకుండా వారు ఇంకా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా తెలియజేసినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళిద్దరి పైన మరి సస్పెన్షన్ చేయాల్సిన అవసరం ఉండే, వారి అర్హులుగా ప్రకటించాల్సినటువంటి మరి చట్ట ప్రకారంగా రాజ్యాంగం ప్రకారంగా న్యాయస్థానం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండే. అది అలాగనే పెండింగ్ పెట్టినారు. ఈరోజు ఇదంతా అయిన తర్వాత కూడా ఈ 5 శాసనసభ్యుల యొక్క అనర్హత పిటిషన్ మేము వేసినామో దాన్ని డిస్మిస్ చేస్తూ ఒక్కొక్క చిన్నగా ఒక్కొక్క 6 నిమిషం స్టేట్మెంట్ ఇచ్చేసి స్పీకర్ గారు మరి ట్రిబ్యునల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి స్పీకర్ గారు మరి 5 సభ్యులది చదివి ఈ యొక్క శాసనసభ్యులు తన శాసనసభ్యత్వ సభ్యులుగా కొనసాగుతారు వారి నియోజకవర్గం పేరు చెప్పి వారిపైన ఎలాంటి మరి ఏ కారణంతో చేస్తున్నారని ఇలాంటి చెప్పకుండా స్పష్టత ఇవ్వకుండా ఏ పార్టీ తరఫున మరి కంటిన్యూ అవుతారో కూడా చెప్పకుండా జస్ట్ సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చేసి మరి ఆ ఒక జడ్జిమెంట్ కాపీని ఇవ్వమని చెప్తే మరి అప్లోడ్ చేస్తామని చెప్పినారు కానీ మా చేతికి ఇవ్వలేదు. స్పష్టంగా ఈ యొక్క ప్రొసీజర్స్ అండ్ కండక్ట్ ఆఫ్ ది బిజినెస్ మన తెలంగాణ శాసనసభ యొక్క రూల్స్ బుక్ లో ఉన్నటువంటి మన యొక్క రూల్ బుక్ ప్రకారం ఖచ్చితంగా అయితే ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెండింగ్ ఉంటే ఇమీడియట్ గా మాకు ఈ యొక్క జడ్జిమెంట్ కాపీని మా చేతికి ఇవ్వాల్సిన అవసరం ఉండే. మా అడ్వకేట్స్ కానీ మేము కానీ దాదాపు 45 నిమిషాలు అదే ఛాంబర్లో కూర్చొని తప్పకుండా కావాలి మాకు చేతికి కావాలి, ఏ బేసిస్ పైన మాకు పిటిషన్ ని డిస్మిస్ చేస్తానని చెప్పి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమానం లేక త్వరలో చేస్తామని చెప్పినా కానీ ఎప్పటి వరకు చేస్తామో అంటే అప్లోడ్ చేస్తామని చెప్పేసి దాటి వేసే ప్రయత్నం చేశారు తప్ప మాకు హక్కుగా పిటిషనర్ గా మాకు మా అడ్వకేట్స్ కి డెఫినెట్ చేయాల్సిన అవసరం ఉండే. అది కూడా ఏలేదంటే మాకు సంతకాలు చేయాలని చెప్తున్నంటే మాకు అనుమానం ఉన్నది. నిజంగానే ఈ జడ్జిమెంట్ ఏమైనా రాసినారా, జడ్జిమెంట్ తయారైందా, జడ్జిమెంట్ అయిందా కాలేదా, లేదా కేవలం సుప్రీంకోర్టు చెప్పింది కదా అని చెప్పేసి ఏదో తూతు మంత్రంగా నిర్ణయం చేసేసుకున్నాం అయిపోయింది అని చెప్పేసి కేసు క్లోజ్ చేయడానికి కోర్టుని మళ్ళీ తప్పుదో పట్టించడానికి చేసే ప్రయత్నమే కనపడుతుంది తప్ప మరి జడ్జిమెంట్ కాపీ ఇవ్వడానికి ఎందుకు ఎనగబోయారని చెప్పేసి కూడా ఈరోజు స్పష్టంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చాలా క్లియర్ గా ఉంది ఈ రూల్ బుక్ లో. మనకి కంక్లూజన్ అయినప్పుడు మనకి సంబంధిత పిటిషనర్ కి కానివ్వండి, మరి సంబంధించినటువంటి వకీలు కానివ్వండి, పిటిషన్ సంబంధించినటువంటి డిస్మిస్ అయినటువంటి ఏ సందర్భంలో ఏ బేసిస్ పైన మా పిటిషన్ ని డిస్మిస్ చేసినారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినటువంటి శాసనసభ్యులు 10 మంది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు వారు ప్రజల్లో వారు ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారు. ఈరోజు మీరేమో కాంగ్రెస్ పార్టీ పోయినామని చెప్పి తిరుగుతా ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్యమంత్రి గారేమో వాళ్ళ సంబంధమేమో కాలేదు, మీరు బీఆర్ఎస్ పార్టీలో చెప్తున్నారు. అక్కడ ప్రజలకేమో మేము అధికార పార్టీలు చెప్పుకొని తిరుగుతా ఉన్నారు. మీరు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు తిరుగుతారు? ముఖ్యమంత్రి గారిని మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి. నిజంగానే నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగానే నీ పరిపాలన పైన నీకు నమ్మకం ఉంటే విర్రవిగుతున్నావు కదా, నేను ఇంకా 10 సంవత్సరాల వరకు నేనే ఉంటా అని చెప్తున్నావు కదా, దమ్ము ఉంటే ఎందుకు ఈ దొంగ నాటకాలన్నీ? ఈ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేపి ఉప ఎన్నికలకు రా. నువ్వు వచ్చినా రాకున్నా త్వరలో రాబోయే ఖాయం, ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఈ రోజు 10 మంది ఎమ్మెల్యేలు మేము కాదు, మేము బీఆర్ఎస్ పార్టీ కాదు అని బయట అక్కడ కాన్షియస్ చెప్పుంటారు, బయట వచ్చేసేమో మేము అధికార పార్టీ కాదని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేలు ఎట్లున్నదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో మందికి పడిన బిడ్డలు మా బిడ్డలను కాంగ్రెస్ పార్టీ అధికారంలో వాళ్ళు అధికారం ప్రభుత్వం చెప్తా ఉంటే వీళ్ళేమో మా గుండె బిడ్డలు మాకే కాదని చెప్పి తిరుగుతా ఉన్నారు. ఈ రకంగా పరిస్థితి, వీళ్ళ పరిస్థితి అయోమయపై పరిస్థితులు ఉన్నది. ముందు పోతే నుయ్యి వెనుక పోతే గుయ్యిలకు తయారైనది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ యొక్క అంశం పట్ల న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది, సంసిద్ధంగా ఉన్నాం. ఇది ఎప్పుడు కావాల్సింది మా యొక్క పోరాట ఫలితమే ఈ రోజు ఏ నిర్ణయం అయినా సరే ట్రిబ్యునల్ చైర్మన్ గా స్పీకర్ గారు తీసుకున్నారు. తప్పకుండా భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా తక్షణం మేము హైకోర్టు వెళ్తాం. మిగతా 5 మంది శాసనసభ్యులది కూడా తక్షణం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే రేపు లాస్ట్ డేట్ ఉన్నది, రేపు చివరి రోజు ఉన్నది. ఇప్పటికే కంటెంప్ట్ అయినది. ఇప్పటికే స్పీకర్ కార్యాలయం, తెలంగాణ స్పీకర్ కార్యాలయం అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవంతో ముడిపడినటువంటిది. ఇలాంటి సుప్రీంకోర్టులో పోయి తెలంగాణ పరువు తీస్తా ఉన్నారు. ఇక్కడ
స్పీకర్ కార్యాలయం అంతా కూడా వారికి తప్పుదో పట్టిస్తా ఉన్నారు. ఈ వ్యవస్థలన్నిటి కూడా ఏ రకంగా భ్రష్టుపరుస్తున్నాడో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి దీనిపైన 100% న్యాయపోరాటంకి ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రిపేర్ అయి ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. మేము తప్పకుండా న్యాయపోరాటం చేస్తాం. ఆ 10 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుని, ఎందుకంటే మా పార్టీ మీటింగ్లకు రావాలి, ఎక్కడ వస్తలేరు మీరు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు అయితే. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. దీనిపైన న్యాయపడడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మాట్లాడినాక స్మితులందరికీ నమస్కారం. చాలా మందికి ఇదేందో మీ అందరికీ కూడా తెలుసు. గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ సెషన్లో రోజు కాంగ్రెస్ వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంటుకు కానీ ఎలక్షన్లలో కానీ ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ రోజు వాళ్ళ ఓట్ల కోసము ఈ కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరిగినారు. అలాంటిది ఇవాళ రాజ్యాంగాన్ని పరిహాసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్ పార్టీ. అంటే వాళ్ళ ఓట్ల కోసమేమో ఈ పుస్తకం చూపెట్టి తిరుగుతారు, వాళ్ళ ఓట్లు అయిపోయిన తర్వాత రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం కూడా ఈ పార్టీకే అవుతుంది. ఇవాళ బాధేస్తా ఉంది. మా ఎమ్మెల్యే గారు లోపల మీటింగ్ లో ఆ ఆర్డర్స్ కాపీ ఆర్డర్స్ అడిగితే ఇప్పుడే వారున్న రూల్ బుక్ చెప్పినారు, రాజ్యాంగం ఏం చెప్తుందో చెప్పినారు, అయినా కూడా కనీసం ఆర్డర్ కాపీ ఇవ్వలేకపోయినారు. అంటే ఏం చెప్తా ఉంది? ఈ ఆర్డర్ కాపీ స్పీకర్ గారు తయారు చేయలే, ఈ ఆర్డర్ కాపీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో తయారైంది. ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ రాజు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చినాడు. ఏమీ కాదు, 10 మంది పార్టీ మారినా సుప్రీంకోర్టు ఏం చేయలేదు, రాజ్యాంగం ఏం చేయలేదు, ఎవరు కూడా ఏం పీకలేరు, నన్ను మీరేమీ భయపడొద్దు, మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నాది, ఈ రాజ్యాంగం నా ముందర ఏం పనిచేయదని డైరెక్ట్ మన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ సంబంధించిన రాజుగారు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇవాళ అదే జడ్జిమెంట్ మా మంచి స్పీకర్ గారికి చేతికి పెడితే ఆ స్పీకర్ గారు చదివినారు, వెళ్ళిపోయినారు. స్పీకర్ గారు తీసుకున్న డిసిషన్ కాదు ఇది. ఈ డిసిషన్ ఏదైతే ఉందో ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆఖరికి ఆర్డర్ కాపీ కూడా మాకు ఇవ్వలేదు. ఎందుకంటే అది రాజుగారి చేతి రైటింగ్ లో ఉంది, దాన్ని ఇప్పుడు మార్చాలి వాళ్ళు. రాజుగారి చేతి రైటింగ్ లో, రాజుగారు ఎవరు తెలుసు మీ అందరికీ, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ రాజుగారు అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతి రైటింగ్ లో ఉంది. కాబట్టి కనీసం పిటిషనర్లకు ఆర్డర్ కాపీ కూడా ఇవ్వలేదు. ఇంత దారుణమైన పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం నడుస్తా ఉంది. సుప్రీంకోర్టుకి విలువ లేదు, రాజ్యాంగానికి విలువ లేదు. ఇంత దారుణం అంటే కేవలం ఒక స్టేట్మెంట్, వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు. కనీసం ఏ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతారో కూడా ఇవ్వలే ఆ స్టేట్మెంట్ లో బాధ మీకు మరి మీరు తీసుకోండి, వాళ్ళ దగ్గర మాకైతే ఇవ్వలేదు, ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు, మీకు ఇస్తారంట. ఆ స్టేట్మెంట్ లో ఏం చెప్పినారంటే వీళ్ళు ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు అని చెప్పినారు. మరి కనీసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అని కూడా ఆ స్టేట్మెంట్ లేదు. ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారిని ఇరకాటంలో పెడుతున్నారు తప్ప స్పీకర్ గారి గొప్ప ఔదార్యం గల మనిషి తనని కూడా కించపరుస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. స్పీకర్ ని కించపరుస్తా ఉన్నారు, సుప్రీంకోర్టుని కించపరుస్తా ఉన్నారు, రాజ్యాంగాన్ని కూడా కించపరుస్తా ఉన్నారు. రేపు ఇంకా రాజకీయాలకు విలువేముంటది? అన్నిటికంటే దారుణం ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు ఇంటికి పోయి ఆత్మవంచన చేసుకోవాలి. ఏంది మీ పరిస్థితి? ఏంది ఇవాళ? ఎంత దారుణం! లాయర్లు మీరు ఎందుకు పోయి రూలింగ్ పార్టీ దగ్గర ఎందుకు కూర్చున్నారని లాయర్లు అడిగితే చెప్తే ఇక్కడ మీరున్న వాళ్ళందరూ కింద పడి నవ్వి వస్తారు. ఇప్పుడు చెప్పమంటారా? అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు అంటే అక్కడ టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నాం సార్ అని చెప్పినారు. అంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఎవరు కాపాడాలి మన రాష్ట్రాన్ని? ఇంకా అర్థం చేసుకోండి మీరు. అది వాళ్ళు ఇచ్చిన జవాబు. అది ఎందుకు కూర్చున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున హౌస్ లో ఎందుకు కూర్చున్నారు? ట్రెజరీ బెంచెస్ లో మీరు కూర్చోవాల్సింది అపోజిషన్ బెంచెస్ లో కదా అంటే మాకు టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నామని చెప్పిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు ఇంకా వాళ్ళు
ఇంట్లో ఏం మొహం పెట్టి చూపెట్టుకుంటారు కదా వాళ్ళు పోయి, వాళ్ళ ప్రజలకు ఏం మొహం పెట్టి చూపెట్టుకుంటారు, వాళ్ళ పిల్లలకి ఏం జవాబు చెప్తారు వీళ్ళు? అంత దరిద్రమైన పరిస్థితిలో ఉంది. ఇక ఏం చేస్తాం మనం చెప్పండి? ఇంకా ఎవరికైనా ప్రజలకు రాజకీయ నాయకులకు నమ్మకం ఉంటుందా? యువకులు రాజకీయంలోకి వస్తారా ఇట్లాంటి వాళ్ళు ఉంటే? దారుణం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది. తప్పకుండా మా అధ్యక్షుల వారితో కూర్చొని దీన్ని ముందర తప్పకుండా తీసుకెళ్తాం. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మా బీఆర్ఎస్ నాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. 100కు 100% మా వంతుగా ఇక్కడ న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఆ ఎమ్మెల్యేలని తప్పకుండా ప్రజల ముందర దోషులా నిలబెడతామని చెప్పి చెప్తా ఉన్నాము. జై తెలంగాణ.